వివరం ఏమంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండవ పట్టాభిషేకం గురించి, అలాగే మరాఠా జాబితాను ఓబీసీలో చేర్చడానికి, దీని గురించి చర్చ జరపడానికి ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులు మరియు నంద్యాల మరాఠా సంఘం సుధాకర్ రావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. जय बोलो शिवाजी महाराज की जय बोलो शिवाजी महाराज की जय बोलो शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी। సభకు నమస్కారం। ఈరోజు నంద్యాల పట్టణంలో మరాఠా సంఘం నంద్యాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా సంఘం తరఫున ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాము। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 24వ తేదీ ఈ నెల శివాజీ మహారాజ్ గారి రెండవ పట్టాభిషేకం ఉంది। దాన్ని ఘనంగా ప్రతి ఒక్క మరాఠా కూడా నిర్వహించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము। ఎందుకంటే ప్రతి ఊరిలోనూ మరాఠా సంఘాలు ఉన్నాయి, మరాఠా బంధువులు ఉన్నారు, అందరూ కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని వేడుకుంటున్నాము। అదేవిధంగా ఓబీసీ జాబితాలో మన యొక్క మరాఠా బంధువుల్లో కొంతమందికి అంటే ఆర్య క్షత్రియ ఉంది, ఆర్య కటిక లేదు, ఆర్య మరాఠీ లేదు, మరియు నానబ్రాహ్మణి మరాఠీ నానబ్రాహ్మణి లేదు, తర్వాత అరకలి, తర్వాత సురభి నాటకం, వీళ్ళంతా కూడా మరాఠా సంఘానికి జాతికి చెందిన వాళ్లకు ఓబీసీ జాబితాలో చేర్చాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము। ఆ సందర్భంగా మరాఠా బంధువులతో చర్చించి ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయడానికి ఈ రోజు సమావేశం నిర్వహించినప్పుడు మా అఖిల భారత మరాఠా పరిషత్ అధ్యక్షులు మరియు జాతీయ కన్వీనర్ కూడా ఇచ్చేశారు। ఈ సమావేశం తర్వాత మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని చేయాలని అనుకుంటున్నాము। ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఇది అందరికీ మనం తెలియజేస్తున్నాం। ధన్యవాదాలు। సాగర్ గారు మాట్లాడతారు। जय बोलो छत्रपति शिवाजी महाराज को जय। जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी। बोलो बोलो छत्रपति शिवाजी महाराज को जय। जय बोलो 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 छत्रपति शिवाजी महाराज को जय। जय शिवाजी जय भवानी। మహనీయులారా అందరికీ శుభాభివందనములు। ఈరోజు నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ మరియు నంద్యాల మరాఠా సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో 24వ తేదీ సెప్టెంబర్ అనగా ఈ నెల శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి ద్వితీయ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మూల మూలల ఉన్న మరాఠా బంధువులందరూ చాలా చక్కగా ఘనంగా ఆచరించాలని పిలుపునిస్తూ, అలాగే కేంద్ర ఓబీసీ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని మరాఠాలను చేర్పించాలని, ఈ మరాఠాలో ఉన్న ఆర్య మరాఠీ, మరాఠా నాన్ బ్రాహ్మిన్, అరకలీస్, సురభి నాటకాల వాళ్ళు
మొదలగు వారినందరినీ ఓబీసీ జాబితాలు చేర్పించాలని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపాలు మేము తెలుపుతూ వస్తూ ఉన్నాము. ఇక నుంచి ఒక ఉద్యమ రీతి స్థాయిలో దీన్ని తీసుకుని పోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ విషయంగా ఇక్కడ ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశాము. ఈ సమావేశానికి విచ్చేసిన మన మరాఠా బంధువులకు, సభకు విచ్చేసి ఆసీనులైన మన సూర్యాస్ నాగరాజరావు గారు డాక్టర్, వీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే నంద్యాల మరాఠా సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఇక కదం వెంకటేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ నంద్యాల మరాఠా సంఘానికి ఉన్నారు. ఇక శ్రీ మానే శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కు కన్వీనర్ గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు వీరు. అలాగే శ్రీ ఇందల్కర్ సుధాకర్ రావు గారు అఖిల భారతీయ మరాఠా పరిషత్ లో జనరల్ సెక్రటరీగా వాళ్ళు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇక నా గురించి పరిచయం అంటే, నా పేరు ఎంకేబిఎన్ఆర్ సాగర్, అఖిల భారతీయ మరాఠా పరిషత్ జాతీయ అధ్యక్షులు ప్లస్ సిఏఏ, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులు ప్రధానంగా, అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను నేను. తర్వాత ఆల్ ఇండియా నేషనల్ కమిటీ మరాఠా సేవా సంఘానికి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అధ్యక్షులుగా ఉంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కాకుండా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. ఈ కార్యక్రమాల్లో మా వంతు మా విధులు నిర్వహిస్తూ మేము ఇక నుంచి పూర్తి స్థాయిలో ఓబీసీకి మన మరాఠాలను కేంద్ర జాబితాలో చేర్పించేంత వరకు మా ఉద్యమాన్ని చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నా నేను. ఇదే విధంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి చైతన్య జైత్రయాత్రలో అంతర్భాగంగా ప్రతి ఊరిలో ఎక్కడెక్కడ మరాఠా బంధువులు ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట పర్యటించి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా సంకల్పము. ఆ విధంగా జరుపుటకు దానికి కావాల్సిన క్రియాశీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన నంద్యాల మరాఠా బంధువులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఈ కార్యక్రమానికి తొలి నాంది బీజంగా శ్రీ సూర్యాస్ నాగరాజరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అఖిల భారతీయ మరాఠా పరిషత్ దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్లోని మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చి అణగారి ఉన్న మరాఠాలకు చేయూత అందించవలసిందిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నపాన్ని తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి ఆదరణకు నోచుకొని మరాఠా కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఉన్నారు. కడు దయనీయ స్థితిలో దారిద్ర్యకు దిగువన ఉన్న మరాఠాలను ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు గమనించలేదని మనం ప్రశ్నిస్తున్నాం. మేము కేవలము పేదవారే కాకుండా కళారంగంలో కళా సేవ చేసిన గొప్ప మహనీయులు, పద్మశ్రీ జాతీయ అవార్డు పొందిన వాళ్ళు కూడా మన మరాఠాలో ఉన్నారు. ఇటు అనంతపురంలో మొన్న దళవాయి చలపతిరావు గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగినది. అటు నుంచి సురభి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆ మహానుభావునికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు కడు దయనీయ పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మరాఠాలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించి ఖచ్చితంగా దయచేసి కేంద్ర ఓబీసీ జాబితాలో మరాఠాలను చేర్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇది మా ఆంధ్రప్రదేశ్లోని మరాఠాల హృదయ విన్నపం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వాన్ని గమనించండి. ఇంకా ఎంతకాలం ఈ మరాఠాలను ఈ విధంగా మీరు అన్నగారి స్థితిలో చూస్తారు? ఇంకా ఎంతకాలం ఈ దేని స్థితిలో మరాఠాలు ఉండాలి అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఇక నుంచి మా ఇది మొర అనుకోవచ్చు, లేకపోతే విన్నపం విజ్ఞప్తి అనుకోవచ్చు ప్రభుత్వానికి. ఇక నుంచి కళ్ళు తెరిచి మమ్మల్ని గమనించండి. మేము మరాఠాలు ఒకరు ఉన్నామని గమనించండి. దయచేసి ప్రభుత్వం వారు, ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి, ఇక నుంచి జరిగే ప్రతి జనసంఖ్య పాపులేషన్ సెన్సస్ లో మరాఠాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ కులగణను చేపట్టండి. సాధ్యమైనంత తొందరగా అతి త్వరలో కేంద్రంలో సమర్పించేసి ఈ నివేదికను మరాఠాలందరినీ కేంద్ర స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చి కోరుకుంటున్నాం. ఎందుకంటే కనుక తమిళనాడులో ఆల్రెడీ అక్కడ ఇచ్చే ఉన్నారన్నమాట. మరాఠా నాన్ బ్రాహ్మణులకు ఓబీసీ చేర్పించి ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం 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 ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మరాఠాలను చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు ఈ విచక్షణ అడుగుతున్నాం మేము? కనుక ప్రభుత్వం వారు, అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇక్కడి నుంచి గమనించండి. మరాఠాలకు సాధ్యమైనందుకు వీలైనంత వరకు త్వరగా న్యాయం చేర్చేసి కేంద్ర ఓబీసీ జాబితా చేర్పించాలని మేము ప్రార్థిస్తున్నాము.
ఈయనకు వచ్చిన అవార్డు ఇది बोला స్వరాజ్య భాష बोलिए मी बोल सके మీరు तुम्ही बोला ते साउथ इंडियन फर्स्ट टाइम मला సంబంధ బాంధవ్యాలు దాని మీద స్టేట్ కన్నడ ప్రెసిడెంట్ గా నేను వివరణ వివరించుకున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరాఠాలు రావడానికి చాలా సంవత్సరాల కాలం పాటు ఇంతకుముందు మనం నైజాం స్టేట్ లో ఉండేవాళ్ళం. నైజాం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. దానికి పూర్వం శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసుకుంటూ తంజావూరు వెల్లూరు వరకు తమిళనాడు వరకు ప్రవేశించారు బెంగళూరు. ఆ విధంగా దారిలో వెళ్తూ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఒంగోలు, నంద్యాల కూడా, శ్రీశైలం, కర్నూలు ఆ ప్రాంతాలు కూడా గోల్కొండ ప్రాంతానికి చేరుకోవడం జరిగిందన్నమాట. ఆ సమయంలో కొంతమంది మరాఠాలు మన ఆంధ్రప్రదేశ్లో నివాసయోగ్యంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు శ్రీకాకుళం వరకు అంటే తిరుపతి నుంచి శ్రీకాకుళం, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మన వాళ్ళు విస్తరించి ఉన్నాం. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏమంటే లాంగ్వేజ్ మరాఠీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు మరాఠీలు ఉన్నారు. ఆ తేడాతో మన వాళ్ళకే స్పర్ధలు వచ్చినాయన్నమాట. అంటే వాళ్ళు మరాఠీలు కాదు, మేము మరాఠీలు, ఎందుకంటే భాష వస్తుంది వాళ్ళ భాష. దాని ఉద్దేశంలో ఆ సందర్భంలో మన వాళ్ళంతా కూడా రెండుగా విభజన జరిగింది. ఇప్పటికీ సర్కార్ ఏరియాలో ఉన్న వాళ్ళకు తెలుగు భాషనే మాట్లాడతాం. ఆయన వాళ్ళ ఇంటి పేరు గోపురము మరాఠీ వాళ్ళకి. అలాగే ఇటీవల కాలంలో అందరినీ మనం కలుపుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు తెలుగు వాళ్ళు మరాఠీ వాళ్ళు అనేది కాదు, అందరూ కూడా మరాఠాసే. అందుకే ఈ మరాఠాస్ గుర్తింపు రావాలి అంటే ఆ గుర్తింపు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆ యొక్క విభేదాలు తొలగిపోయి అంతా ఒకటే, మనమందరూ ఒకటే, మరాఠాలే. ఆ యొక్క మన ఇంటి పేరు గోత్రాన్ని ఉపయోగించుకొని మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మరాఠా బంధువులు మరాఠా బంధువులంతా కూడా కలిసిమెలిసి ఉంటూ అందరూ తమ యొక్క జాతికి ఒక చక్కని విశేషాన్ని జై జై శివాజీ, జై జై శివాజీ మహారాజ్ కు, జై బోలో శివాజీ మహారాజ్ కు. అందరూ కలిసిమెలిసి ఉందాం. ఇదే మా యొక్క వినతి అన్నమాట. ధన్యవాదాలు. జై శివాజీ, జై శివాజీ. సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి అఖిల భారత మహాపరిషత్ అధ్యక్షుడు శ్రీ సాగర్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా అసోసియేషన్ కన్వీనర్ బాబ్జీ గారికి, నంద్యాల మరాఠా సంఘం ప్రెసిడెంట్ సూర్యాస్ నాగరాజరావు గారికి మరియు ఆశీనులైనటువంటి సభికులకు నా హృదయపూర్వక నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరాఠా కూడా ప్రతి ఒక్క ప్రాంతంలోని మరాఠాలంతా కలిసి ఆ రోజు పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు ఈ సమావేశం నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంతమంది ఉన్నా కలిసి ఆ రోజు మహారాజ్ ఛత్రపతి శివాజీని స్మరించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకో కారణం ఏంటంటే ఈరోజు మన కులం వచ్చేసి, మన మరాఠా కులం వచ్చేసి ఆర్య మరాఠీ అనేటువంటిది స్టేట్లో బీసీబీలో ఉన్నప్పటికీ మనకు సెంట్రల్ లెవెల్లో ఓబీసీలో లేదు. దానివల్ల ఏమవుతుందంటే చదువుకున్నటువంటి పిల్లలు అవకాశాలు తక్కువైపోయేసి వాళ్ళ చదువుల్లో రాణించలేకుండా ఉన్నారు. అందుకోసం ఈరోజు ఈ సభలో గవర్నమెంట్కు, ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. దూరం నుంచి వచ్చిన సాగర్ గారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన సభ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. సంఘ అధ్యక్షులైనటువంటి సాగర్ గారికి స్వరాజ్య భూషణటువంటి అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మరాఠా సంఘం వాళ్ళు ప్రప్రథమంగా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మరాఠాల గుర్తింపుకు సాగర్ గారికి ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఆ యొక్క మొమెంటో మా స్టేట్ మరాఠా సంఘం తరఫున ఆయనకు గౌరవించాలనుకుంటున్నాము. Thank you, sir.